దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? మరొకసారి ఈ వీడియో రూపంలో ఇటు రీతిగా మిమ్మల్ని కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ కామెంట్స్ కూడా మాకు తెలియచేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరికీ కూడా తెలియచేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారిని సబ్స్క్రైబ్ చేసుకునేలాగా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని తెలియజేస్తున్నాను. ఇంకా మీకు బైబిల్లో ఏదైనా అనుమానాలు లేకపోతే సందేహాలు ఉంటే మాకు వాట్సాప్ చేయండి. లేకపోతే ఇంకా దేవుని వాక్యం మీకు ఏ విధంగా అర్థమవుతుంది అనేది మీరు మాకు తెలియచేస్తే, మీ స్పందన మాకు తెలియచేస్తే మేము ఇంకా మంచి వీడియోలు చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాటలు మనము ఈ రోజున కూడా ధ్యానం చేద్దాం. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడా, నీ మహోన్నతమైన నామాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో మరొకసారి మా ప్రియులను ఇట్టి రీతిగా మేము ఈ వీడియో రూపంలో కలుసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి వందనాలు. ఇదిగో ప్రభువా, ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ మేలుతో నింపండి. విశ్వాసంతో ప్రభువా, ఎవరైతే ప్రభువా నాతో పాటు ప్రార్థనలో ఏకీవిస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి, మీ మేలును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మా ప్రార్థనలు కాదు, మా నోటి మాటలు కాదు కానీ ప్రభువా, మీ క్రియలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మా విశ్వాసం ద్వారా ప్రభువా మీ క్రియను కొనసాగించుకోమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాడు పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ బాగున్నారు కదండి? కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనము ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలను నేను చదువుతున్నాను. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తు నందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకునుచు మా ప్రార్థన యందు మీ విషయమై విజ్ఞాపనము చేయుచు మీ అందరి నిమిత్తమును ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాస్తూ తెస్సలోనిక సంఘంతో చెబుతున్న మాట అంటే, మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం. రెండవది, మిమ్మల్ని మేము ఎప్పుడు కూడా మానకుండా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాము. మీ నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాము. మీ నిమిత్తము మేము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని తెస్సలోనిక సంఘానికి అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మీరు తెస్సలోనిక సంఘముతో చెప్తున్నది ఏంటంటే, మిమ్మల్ని ఎప్పుడు కూడా మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ రోజున ప్రతి దైవజనుడికి యొక్క బాధ్యత ఏంటంటే, తన కొరకు ప్రార్థన చేయమని అడిగినటువంటి ప్రతి విశ్వాసి నిమిత్తము కూడా జ్ఞాపకం చేసుకుని వారి నిమిత్తము ప్రార్థన చేయాల్సిన బాధ్యత ప్రతి దైవజనుడికి దేవుడు అప్పగించాడు. అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘాన్ని అదే చెప్తున్నాడు. ఇదిగో మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం అని చెప్తున్నాడు. ఇక్కడ వీళ్ళు విశ్వాసముతో కూడిన మీ పనిని, 2వ అధ్యాయం 1 నుంచి చూస్తే విశ్వాసముతో కూడిన మీ పనిని మేము చూస్తున్నాం. విశ్వాసముతో పని ఉంది. వాళ్ళ పని ఎలా ఉందట? వారు చేసే ప్రతి పనిలో కూడా విశ్వాసము. రెండవది, ఆ విశ్వాసముతో కూడినటువంటి పని. మన విశ్వాసము క్రియారూపం దాల్చాలి. ఊరికినే విశ్వాసిని అంటే కుదరదు. మన విశ్వాసానికి ఏముండాలంటే క్రియ. దాన్ని క్రియల్లో చూపించాలి. నువ్వు విశ్వాసవి అనడానికి నువ్వు దాన్ని క్రియల్లో చూపించగలగాలి. అప్పుడే ఆ విశ్వాసానికి ఒక అర్థం ఉంటుంది. అంతేగాని నేను ఊరికినే విశ్వాసిని దేవుణ్ణి నమ్ముకున్నానంటే అది దేవుడు దాన్ని అంగీకరించడు. విశ్వాసముతో కూడిన మీ పనిని ఏంటట? విశ్వాసముతో కూడిన పని. రెండవ మాట చెప్తున్నాడు, ప్రేమతో కూడిన మీ ప్రయాస. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమతో కూడిన ప్రయాస. దేవుని పనిలో చాలామంది ప్రయాస పడతారు కానీ ఆ ప్రయాసలో ప్రేమ ఉండదు. నేనే ఇంత కష్టపడుతున్నాను, సంఘానికి నేనే చేస్తున్నాను తప్ప ఇంకెవరు నాకు సహకరించరే
అని మనం ఇతర విశ్వాసుల మీద నిందలు వేస్తాం, కానీ ప్రేమతో కూడిన ప్రయాస మనం పడం. సంఘం నిమిత్తము ప్రేమతో కూడినటువంటి ప్రయాస, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. చాలామంది ప్రయాసపడి దూరం నుంచి వస్తుంటారు, దేవుని సంఘానికి వస్తుంటారు, ఆయా చర్చిలకి దూరం నుండి వస్తుంటారు. ఆ ప్రయాసను దేవుడు చూస్తున్నాడు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో నీవు అన్నీ చేస్తున్నావు, అంతా బాగానే ఉంది, కానీ నువ్వు అలయలేదని నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసింది. దేవుని నిమిత్తం నువ్వు ఎప్పుడైనా అలసిపోయావా? ప్రయాసపడ్డావా దేవుని నిమిత్తము? కోర్స్ దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతిని ఇస్తాను అంటున్నాడు. రైటే, కానీ దేవుని కోసం కొంతమైనా మనం ప్రయాసపడ్డామా? అంతా దేవుడి మీదేనా భారం? ఓకే, దేవుడు మన భారం మోసేవాడే, మన పరిస్థితిని ఎరిగినవాడే, కానీ మనము కూడా దేవుని కోసం ప్రయాసపడవలసిన బాధ్యత మన మీద ఉంది అనేది మనం గ్రహించుకుంటున్నామా? ప్రేమతో కూడిన మీ ప్రయాసను చూస్తున్నాను నేను. దైవజనుడి కోసం కానీ దేవుని కోసం కానీ ఎప్పుడైనా నువ్వు ప్రయాసపడ్డావా? ప్రేమతో, అది కూడా సనుక్కుంటూ కొనుక్కుంటూ కాదు, ప్రేమతో కూడిన మీ ప్రయాసను. మూడవది, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. ఏటట? నిరీక్షణతో కూడిన ఓర్పును మేము చూస్తున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు, మన తండ్రి అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు అందరి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును. అంటే దేవుడు వస్తాడు, యేసుక్రీస్తు వస్తాడు, ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు, రెండో రాకడలో ఆయనతో పాటు మేము ఉండగలమనేటువంటి నిరీక్షణతో కూడిన ఓర్పు. వస్తాడని ఎదురు చూస్తూ మీరు ఓర్పుగా ఉంటున్నారు చూసారా? ఆ ఓర్పును బట్టి మీకు ధన్యవాదాలు అని పౌలు చెప్తున్నాడు. మనం కూడా ఎదురు చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు వస్తాడని. అసలు వాళ్ళు ఎదురు చూశారు, కానీ వాళ్ళు ఎదురు చూసినట్టు మనం ఎదురు చూడగలుగుతున్నామా? ఆయన వస్తాడు అనే రెండవ రాకడ గురించే కూడా మనం మర్చిపోయాం. ఎందుకంటే మన బోధకులు దాన్ని బోధించడం మర్చిపోయారు. ఎంతసేపు నీ స్వస్థతలు, ఆరోగ్యాలు, లేకపోతే అవి ఇవి అని చెప్తున్నారు తప్ప నిజమైనటువంటి గమ్యము, చేరుకోవడానికి తగిన మార్గము, లేకపోతే దేవుని యొక్క రాకడను గురించినటువంటి సత్యమైనటువంటి వాక్యము ఈ రోజుల్లో కరువైపోతుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకం చేసుకునుచు మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. కనుక పౌలు చెప్తున్నాడు, ఇదిగో ప్రయాసతో కూడిన మీ ఓర్పును దేవుడు చూస్తున్నాడు. అదేవిధంగా మీ ఓర్పును, మీ నిరీక్షణను దేవుడు చూస్తున్నాడు అంటాడు. అందుకే ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మీరు ఎదురు చూసిన ఈ ఎదురు చూపు నిన్ను సిగ్గుపరచదు. నువ్వు ఎంతకాలం అయితే ఎదురు చూసావో అంతకు 10 రెట్లు దేవుని సన్నిధిలో నిత్యము ఆనందముతో గడిపే సమయం రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఓపికతో ఎదురు చూద్దాం క్రీస్తు రాకడ కొరకు. అయ్యో వెళ్ళి అప్పుడే యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి అప్పుడే 2000 సంవత్సరాలు అయిపోయింది. ఆయన వాగ్దానం చేశాడు, 2000 సంవత్సరాలు దాటిపోయాయి అని మనం అనుకోవచ్చు. కానీ దేవుని లెక్క ప్రకారము దేవునికి ఒక దినము 1000 సంవత్సరములతో సమానం. అలాగైతే 2000 సంవత్సరాలు అంటే దేవుడు ఆకాశమునకు ఆరోహణమయ్యి ఆయన దృష్టిలో కేవలం 2 రోజులే అయింది. ఆయన ఆకాశానికి ఆరోహణమై 2 రోజులే అయింది. మనకు 2000 సంవత్సరాలు అయి ఉండవచ్చు, కానీ దేవుని దృష్టికి అది 2 రోజులే. కాబట్టి వస్తాడు, ఆయన వస్తానని చెప్పిన వాగ్దానం చేసిన దేవుడు ఖచ్చితంగా వస్తాడు. కాబట్టి ఆయన ఎదుర్కోవడానికి సంఘము సిద్ధపడి ఉండాలి. ఆయన ఎదుర్కోవాలంటే ఇదిగో విశ్వాసముతో మన పనులు ఉండాలి. రెండవది ప్రేమతో మనము ప్రయాసపడాలి. మూడవది నిరీక్షణతో మనము ఎదురు చూడాలి. దేవుడి మాటలను దీవించునుగాక. ఈ మన వినికిడిలో ఈ మాటలన్నిటిని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో విశ్వాసముతో కూడిన మీ పనిని, ఓర్పుతో కూడిన మీ నిరీక్షణను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో మీరు ఎంత ఓర్పుగా ఉంటారో అంత బహుమానం మీకు వస్తుంది అని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి తెలియజేశాడు. అవును ప్రభువా, మా క్రియలు విశ్వాసం ఉంటే సరిపోదు, కానీ మా క్రియలు ఆ విశ్వాసానికి తగినట్లుగా ఉండాలి. మా ఓర్పు
అదేవిధంగా మా నిరీక్షణను మేము కాపాడుకుంటూ నీ రాకడ వరకు కూడా నమ్మకంగా ఉండడానికి నీ కృపను మాకు అనుగ్రహించండి. ఈ వీడియో చూస్తూ ఎవరెవరైతే నాతో ప్రార్థనలో ఏకీభవిస్తూ బాధల్లో, వేదనలో, శోధనలో, వ్యాధుల్లో, బాధల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. స్వస్థత దయచేయండి, ఆరోగ్యం దయచేయండి, బాధ నుండి విడుదల దయచేయండి, సంతోషము దయచేయండి, ఉల్లాస వస్త్రాలు ధరింప చేయమని ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. ఖచ్చితంగా మేము మీతో ప్రార్థన చేస్తాం. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.